రాజకీయాల్లో మన ఆశలకి వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ విషయంలో అది జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళిన మరునాడే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి హుటా హుట్టిన రాజమండ్రి జైలుకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చి ఒక బలమైన ప్రకటన చేసినాడు. ఇకపైన తెలుగుదేశం జనసేన కలిసే నడుస్తాయి అని. అది జరిగి 2-3 మాసాలు అవుతూ ఉన్నది. బహుశా అప్పుడు ఆయన కోరిక ఏమై ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుల్లో జైలుకు వచ్చినారు, ఆయన ఈ కేసుల్లోంచి బెయిల్ దొరికి బయటికి రావడానికి కొన్ని మాసాలు పడుతుంది, అప్పటికి ఎన్నికలు వచ్చేస్తాయి, కాబట్టి తెలుగుదేశంకు బయట పెద్ద దిక్కుండదు, నా మీద ఆధారపడాల్సిందే. నా మీద ఆధారపడి ఉన్నప్పుడు బాలకృష్ణ పెద్దగా రాజకీయాలు తెలిసినవాడు కాదు, పక్కన లోకేష్ అతన్ని కూడా హ్యాండిల్ చేయొచ్చు, నా నాయకత్వంలోనే తెలుగుదేశం జనసేన ముందుకు పోతుంది అని అనుకున్నట్టున్నారు. కోరిక కూడా అదే ఉంటుంది. అందుకే ఆయన ఆ వెంటనే జరిగిన జనసేన సమావేశాల్లో చెప్తూ వచ్చాడు, వాళ్ళు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని ఏమి అనకూడదు, జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు ఏమన్నా 4 మాటలన్నా పడండి, ఇప్పుడు మనం హ్యాండిల్ చేయాలి ఇదంతా, ఈ పరిస్థితిని అంతా కూడా మనమే చక్కదిద్దాలే అన్న పద్ధతిలో మాట్లాడినాడు. చంద్రబాబు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత సీన్ అంతా రివర్స్ అయినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా పెట్టిన ఒక సభకి ముందుగా నేను రాను అని చెప్పినాడు పవన్ కళ్యాణ్. అందరికీ తెలిసిందే. సరే, చంద్రబాబు ఆయన ఇంటికి పోయి ఏం మాట్లాడినాడు అనే విషయం కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. ఏదైతేనేమి పవన్ కళ్యాణ్ వెళ్ళినాడు ఆ మీటింగ్కి. ఆ వేదిక మీద కూడా జరిగినంత మనం చూసినాం, అందరూ ఆ దృశ్యాలు అందరికి గుర్తున్నవి. ఆ తర్వాత వెంటనే జరిగిన పరిణామం, ప్రశాంత్ కిషోర్ను పిలిపించుకున్నాడు చంద్రబాబు నాయుడు. మరి కలిసిపోదాం, కలిసే నడుద్దాం అనుకున్న వాళ్ళు ప్రశాంత్ కిషోర్ను పిలిపించుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఉండాలి అనే ఆలోచన చేయాలి కదా. అట్లాంటిది ఏం చేయలేదు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏమిటి? తెలుగుదేశం నిర్ణయిస్తుంది, జనసేన పాటిస్తుంది. ఇంకా అట్లా అనడం కంటే చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారు, పవన్ కళ్యాణ్ పాటిస్తారు, పవన్ కళ్యాణ్ అనుసరిస్తారు అన్నట్టుగా ఉన్నది. దీని మీద పాపం జనసేనకు సంబంధించిన నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ను అభిమానించే నాయకులు కానీ, వాళ్ళ శ్రేణులు కానీ, కార్యకర్తలు కానీ, కింది స్థాయిలో ఉన్న నాయకులు కానీ మళ్ళీ ఉల్లాలు పడుతూ ఉన్నారు. ఏమిటిది? పూర్తిగా మన అస్తిత్వమే లేకుండా ఏదో వాళ్ళు పిలిస్తే పోయి కలిసి ఫోటోలు దిగి వచ్చినట్టుగా ఉన్నది. ఇది బాగలేదు. కనీసం మనం 2019లో జరిగిన ఎన్నికల్లో 10,000 ఓట్లు వచ్చిన కాన్స్టిట్యుయెన్సీస్ అన్నీ మనకి ఇవ్వాలని అయినా అడగాలి కదా. దాదాపు ఒక 60 కాన్స్టిట్యుయెన్సీస్ అన్నా మనం అడగాలి అని అనుకుంటున్నప్పుడు అవతల నుంచి 20-25కు మించి శాసనసభ స్థానాలు, 2 మించి లోక్సభ స్థానాలు రావు అనే మాట వినిపిస్తూ ఉంటే జనసేన అభిమానులు బాధపడుతూ ఉన్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ పార్టీని తీసుకుపోయి ఇట్లా అప్పచెప్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడుకు అని. ప్రశాంత్ కిషోర్ను పిలుచుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ లేకపోతే ఒక పీకేని పిలిస్తే ఇంకో పీకేని పక్కన పెట్టేయడమేనా అనే మాట కూడా వినిపిస్తున్నది బయట. ప్రశాంత్ కిషోర్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి కనీసం ఆ విషయం చెప్పకపోవడం కానీ, ఆయన మొత్తం సంప్రదింపుల్లో కానీ, మాటల్లో కానీ
ఆయనని ఇన్వాల్వ్ చేయకపోవడం కానీ ఒకంత జనసేన అభిమానులు జనసేన నాయకులకు బాధ కలిగిస్తూ ఉంటే ఆ వెంటనే లోకేష్ ఒక ఛానల్కో లేకపోతే డిజిటల్ మీడియాకో ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మిగతా విషయాలన్నీ పాలిట్ బ్యూరో నిర్ణయిస్తుందని చెప్పినాడు. కనీసం పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవైనా అక్కడి నుంచి ఆశ్వాసం వస్తుందేమో అని ఆశించిన జన సైనికుల్లో అది కూడా నిరాశనే మిగిల్చింది. ఇట్లా పదే ఓ పక్క ఉండాల్సిందే జనసేన మాతో అని చెప్పుకోవడం, ఇంకో పక్క ఆ జనసేనని పట్టించుకోకుండా రాజకీయ కార్యకలాపాలను ముందుకు తీసుకుపోవడం చంద్రబాబుకి చెల్లింది. ఇది మరి పవన్ కళ్యాణ్కు అర్థం కావడం లేదా, అర్థం అయ్యి ఇతర ప్రయోజనాల దృష్ట్యా ఆయన మిన్నకుంటున్నారా తెలియదు.